హలో వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ చిల్ విత్ నిక్కీ. ఈరోజు నేను బ్రెడ్ రోల్ స్వీట్ చేస్తున్నాను. ఇది పిల్లలందరికీ చాలా ఇష్టం అండి అండ్ వెరీ ఈజీ టు మేక్. ఫస్ట్ నేను ఒక బౌల్లో 1 కప్ కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నాను. అందులో నేను టేస్ట్కి తగ్గ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు యాడ్ చేస్తున్నాను. యూ కెన్ ఆల్సో యాడ్ పిస్తా, కిస్మిస్ ఇలాంటివన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక ఇందులో వచ్చేసి మనం స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ అంటారు, మన మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. యూ క్యాన్ గో హ్యాడ్ విత్ ఎనీ బ్రాండ్ మిల్క్ మేడ్. స్వీట్నర్ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్స్ మనం ఇందులో స్వీట్నర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మిక్స్చర్ అంతా మనము బాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు లెట్ ఇట్ ఒక 2-3 మినిట్స్ మనము అసలు పెట్టుకోవాలి. సో ఈ మిక్స్చర్ మనకు ఫిల్లింగ్కి బాగా యూజ్ అవుతుంది. వన్స్ అంతా ఈ స్వీట్నర్ అంతా ఈ కోకోనట్ పౌడర్ బాగా అబ్జర్వ్ చేసిందంటే కింద మనకు స్వీట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా మనం మిక్స్ చేసేసుకునేసి మనము ఈ మిక్స్చర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఫ్యూ మినిట్స్, ఒక 2-3 మినిట్స్ మనము పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. సో ఇలా అండి మనం ఇలా మిక్స్చర్ ఏమో తయారు చేసుకున్నాము. దీన్ని మనము కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. నేను హాఫ్ పించ్ అంతా, ఒక హాఫ్ స్పూన్ అంతా నేను కార్డమన్ పౌడర్ లైక్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసి మళ్ళీ ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద రోల్ అండి, బ్రెడ్ రోల్. నేను ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. సో ఎనీ ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ తీసేసుకొని, సో ఇలా సైడ్స్ మనము ఈవెన్గా మనము కట్ చేసుకోవాలి. ఆ సైడ్స్ అనేసి కట్ చేసుకునేస్తే కింద మనకు అది రోల్ చేశాక మనకు పేస్ట్ చేసేకి మనకి ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో ప్రెస్ చేసేకి మనకు బాగా ఈజీ అవుతుంది. సో ఇలా మనం సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని మనము మామూలుగా చపాతీ చేస్తాం కదండి, అది స్టిక్తో వచ్చేసి మనము చపాతీలాగా మనము ప్రెస్ చేసుకోవాలి దీన్ని. సో నేనైతే ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలా మనము స్లోగా ప్రెస్ చేసుకున్నామంటే కింద బ్రెడ్ బాగా ప్రెస్ అయిపోద్ది. లైక్ పేపర్ లాగా మెత్తగా ప్రెస్ అవుతుంది. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఉంది కదా, ఆ ఫిల్లింగ్ పెట్టేసి మనం దాన్ని రోల్ చేసుకోవాలి. ఇన్ కేస్ సైడ్స్ మనకు ప్రెస్ కాకపోతే గిన యూ కెన్ వెట్ ద సైడ్స్ విత్ ద మిల్క్ ఆర్ వాటర్. నేనైతే ఇక్కడ వాటర్ తీసుకొని స్పూన్తో జస్ట్ అలా ప్రెస్ చేసేస్తే గిన మనకు ఆ బ్రెడ్ అది ప్రెస్ అయిపోద్ది. సో మనకు ఓపెన్ అవ్వదు. మనం ఫ్రై చేసేటప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఫిల్లింగ్ చేసేసుకొని మనం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకునేది ఉంటుంది. సో నేనైతే ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్నానండి. ఒక 4 బ్రెడ్ రోల్స్ నేను ఇలా ఫిల్లింగ్ చేసుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ వేసుకున్నాను. కొంతమంది ఆయిల్ వేసుకున్నా కానీ ఫైన్, బట్ ఐ అడ్వైజ్ యూ టు గో ఫర్ ద గీ. సో గీ అయితే మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆల్సో వెరీ హెల్దీ టు ఈట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఆయిల్. ఐ ప్రిఫర్ గీ. సో మీరు ఇలా 2-3 స్పూన్స్ గీ వేసేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న ఆల్రెడీ బ్రెడ్ రోల్స్ ఉన్నాయి కదా, అది పెట్టేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకునే దానికి పర్టికులర్ టైం పీరియడ్ అంటే ఏం లేదండి, జస్ట్ మనము గోల్డెన్ రెడ్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ స్మాల్ సిమ్లో పెట్టేసుకొని మనం నీట్గా రోల్స్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకు రెడీ అయిపోద్ది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. సో క్రిస్పీగా మనము హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే త్వరగా అవుతుంది, బట్ క్రిస్పీనెస్ అనేది రాదు. సో స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం స్లోగా ఇలా తరచూ తిప్పుతూ ఉంటే అది క్రిస్పీనెస్ అనేది మనము క్రంచీగా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఆ లోపల ఉన్న ఫిల్లింగ్ అంతా కూడా మనకు బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇది షుగర్ సిరప్. నేను జస్ట్ ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ సిరప్ నేను చేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పెట్టేసుకొని అందులో నేను వాటర్ అండ్ కాస్త లిటిల్ కార్డమన్ పౌడర్ పెట్టేసుకొని సిరప్ చేసుకున్నాను. సో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఇలా బ్రెడ్ రోల్స్ ఉన్నాయి కదా, అది ఇందులో మనము వెట్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని డిప్ చేసుకోవాలి. ఎక్కువసేపు అంటే నానతగిన మెత్తగా అయిపోద్దండి. జస్ట్ అలా యాడ్ చేసి అలా వాటర్ పెట్టేసి అలా సిరప్ అంతా పైన వేసి అలా పక్కకు తీసి పెట్టుకోవడం.
అంతే అండి. ఇంకేం లేదు. లైక్ వెరీ ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. మన లిటిల్ స్మాల్ పార్టీస్ గానీ ఇలా చేసుకుంటే గిన మనకు బాగుంటుంది. సో, పైన ఇలా నేను మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాను జస్ట్ ఫర్ ద ప్రెజెంటేషన్. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ యూ కెన్ ట్రై విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.